అయ్యగారు ఆ నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. ఆఫీసులో ఎక్కువైతే అనవసరంగా కోసేస్తారు. అమ్మా కొయ్యకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి, ఖచ్చితంగా చేసేస్తాను. చేస్తావా? చేస్తాను. నమ్మకక్క కట్లిప్ గాని మళ్ళీ కన్నింగ్ ఐడియాలు వేస్తాడు. ఒసేయ్ నిన్ను దొల్లించి కొట్టానంటే రన్నింగ్ టైర్ పేలినట్టు వేస్తావు చెప్తున్నా. చూసావా అక్క, కస్టడీలో ఉన్నప్పుడే కౌంటర్లు వేస్తున్నాడంటే వదిలేస్తే స్టడీగా ఉంటాడంటావా? కోసే అక్క. వద్దు వద్దు వద్దు, ఖచ్చితంగా ఉంటాను. ఉంటావా? ఉంటాను. అయితే పాలసీ మెచ్యూర్ అయితే వచ్చిన 10 లక్షలు నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయి. ట్రాన్స్ఫర్ చెయ్యాలా? ఎత్తి ట్రాన్స్ఫర్ మీద కూర్చోబెడతా, కాకిలే మాడిపోతావు. ట్రాన్స్ఫర్ చేస్తే కార్ కి డౌన్ పేమెంట్ ఎవరు కడతాడు? అది కట్టేస్తావనే రా, ఇలా కట్టేసింది. నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తా, పాస్వర్డ్ చెప్పు. నీ కాసుల మీద కొంటానంటే ఇప్పేస్తావు కదే, సచ్చినే కొట్టను. నేను కొడతాను. మొగుణ్ణి కొడతావా? నా వెనకాల మహిళా సంఘాలు ఉన్నాయే, నిన్ను రోడ్డుకి ఇడతారు. అయ్యగారు మహిళా సంఘాలు ఉండేది మన కోసం కాదండి, వాళ్ళ కోసమే. అవును కదా, కన్ఫ్యూజన్ లో ఏదేదో మాట్లాడతాడే. అందుకే కన్ఫ్యూజన్ పోద్ది, పాస్వర్డ్ చెప్పు, కాసులు పేర్కొంటాను. నో, నేనే కారు కొంటాను. లోన్ నీ పేరు మీదే తీసుకోవాలి, నువ్వే సంతకం పెట్టు. అక్క పేరు మీద ఎందుకు? నీ పేరు మీద తీసుకోవచ్చు కదా లోను. బొక్కొత్తదే. ఉన్న ఈఎంఐలు క్రెడిట్ కార్డు బిల్లు టయానికి కట్టక సివిల్ స్కోర్ సంకనాకింది అక్కడ. ఓహో, అందుకా పెళ్ళాన్ని పర్మిషన్ అడుగుతున్నా? లేదంటే ఓన్ డెసిషన్ తీసుకొని కారు కొనేసుకుంటావు కదా. కాదు 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 కాదు. బంగారం కొంటే బాధలో ఉన్నప్పుడు బయట పడేస్తుందిరా కొండ ముక్కు సచ్చినోడా. కారు కొంటే బయటకు వెళ్ళినప్పుడు ఎండకి వారికి కాతదే కండసెమ్మ ఉందనా. ఈడిండో బంగారం తాకట్టు పెడితే లోన్ వత్తది, కారు మీద కూడా ఫైనాన్స్ వస్తుంది. బంగారం వేసుకుని వెళ్తే 10 మందిలో పరువు నిలబడింది. పెద్ద కారు వేసుకెళ్తే అదే 10 మందిలో లెవెల్ పెరుగుద్ది. హిందూ మహాసముద్రం అంతా ఇది ఇంటి ముందున్న మురిగొంట్లో పడి సచ్చాడంట. అయ్యో పాపం, మురికి బట్టలు ఉతకడానికి ఆవిడ ఎంత కష్టపడి ఉంటుందో కదా. తెలివైనోడు కాస్త ఇలా తింగరోళ్ళ తయారయ్యాడే. అందుకే తొందరగా డబ్బులు లాగేసుకో. లాక్ ఏంటో చెప్పు. చెప్పను 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 చెప్పను. ఫేస్ లాక్ వేసావా? ఒసే డబ్బులు వస్తాయి. వద్దు వద్దు వద్దు, ఆ డబ్బులు నాయి. నాయి నాయి అని పొయ్యిలో పోసి నెయ్యిలో పోతున్నావు డబ్బుల్ని. నో 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 నో. నిజంగా వచ్చినాయా? బ్యాలెన్స్ చూసుకో, బాంబు వెళ్తుంది. కట్లొచ్చేసినాయి కదా, కట్లు పెడతానే. ఏడోక ఎక్కువ థింక్ చేసి మళ్ళీ నా దగ్గర నుంచి డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేయకు. నేను నీలా ఫేస్ లాక్లు అవి వాడను. పదవే కాసుల పేరు సెలెక్ట్ చేద్దాం. అయ్యగారు ఏంటి పరిస్థితి? ఆకలేస్తుంది, వెళ్ళి టిఫిన్ పట్టురా. తిండి ఎలా తినాలనిపిస్తుందండి. చి, వాళ్ళ మడ్ర మధ్యలో వదిలేశారు కదా, నేను కంటిన్యూ చేయనా? అమ్మో వద్దు. కట్టేసి కొట్టేస్తారే, నేను మిమ్మల్ని కట్టకుండా కొడతా. అయ్యగారు ఎట్టేంటండి? ప్రయోగం. ఉపయోగం ఉంటదా? ఉంటదని నీ మీద ప్రయోగిస్తున్నా. పెళ్లి కానోని నన్నేం చేయకండి. పెళ్ళైనా కూడా ఇదేరా జరిగేది. ఏంటది? హిప్నాటిజం అంటే పెళ్లి చేసుకుని మొగుడిని పెళ్ళాల మాటిని ఎలా చేసుకుంటారు కదా, దాన్ని హిప్నాటిజం అంటారు. మనకంత టాలెంట్ లేదు కదా, అందుకే ఇలా ప్రాక్టికల్ గా ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఎలా ఉంది? మీరేం చెప్తే అది చేయాలని ఉంది. అయితే నీ ఫోన్ తీసి నీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ నాకు కొట్టి. ఎంత ఉన్నాయి? 13 రూపాయల 50 పైసలు. వద్దులే, నీ దగ్గర ఉంచుకో. మీ ఆంటీ గారి ఫోన్ నెంబర్ ఉందా? లేదు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్లోనే చాటింగ్. పోనీ మ్యాటర్ ఏమన్నా ముందుకెళ్ళిందా? లేదు, పాపం ఏదో ట్రబుల్లో ఉందంట, డబ్బులు కావాలంది. నీకు విషయం చెప్పనా? మీ ఆంటీ గారిలా నీతో చాటింగ్ చేస్తుంది నేనే. అవునా?